హాయ్ అండి. ఐఎమ్ మను, ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు హెచ్ఐవి ఉంటే అసలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని నంబర్ ఆఫ్ వీడియోస్‌లో అడుగున్నారు. సో, మీకోసం ఇది చెప్తున్నాను. హెచ్ఐవి ఉంటే నా కామన్ పీపుల్స్ అంటే అందరూ ఎటువంటి ఫుడ్ అయితే తీసుకుంటారో అటువంటి ఫుడ్ తీసుకోవచ్చు. సో, అండ్ దానితో పాటు అడిషనల్‌గా ఇమ్యూనిటీ బిల్డప్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం ఇంకా చాలా మంచిది. అంటే బి12 మనకి బి12 ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. మన బాడీలో బి12 పర్సెంటేజ్ ఎంతుంది అని చెక్ చేసుకోవాలి. అండ్ దానితో పాటు విటమిన్ డి ప్రాబ్లమ్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఈ 2 కరెక్ట్‌గా ఉంటే మీకు ఇమ్యూన్ సెల్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతాయి. సో, ఇమ్యూన్ సెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనంటే మీకు హెల్తీగా ఉన్నట్లుగా మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే హెచ్ఐవి పేషెంట్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ మనం నాన్ వెజ్ విషయానికొస్తే మటన్ అంటే రెడ్ మీట్, సీ ఫుడ్స్, చికెన్ అంటే చికెన్ అంటే కూడా నాటుకోడి తీసుకుంటే ఇంకా చాలా మంచిది. సో, ఇవి తీసుకోండి. నాటుకోడి అండ్ మటన్, అది కూడా మటన్‌లో కూడా రెడ్ మీట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్. అంటే ఎర్ర మాంసం, గొడ్డు మాంసం అంటారు కదా! సో, ఇది తీసుకోండి. అండ్ దాంతో పాటు సీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఇంకొకటొచ్చేసి అదే నార్మల్‌గా సీడ్స్ విషయానికొస్తే మనకి నంబర్ ఆఫ్ మల్టిపుల్ సీడ్స్ ఉన్నాయి. సోయా సీడ్స్ అని చెప్పేసి, ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, సో పంప్కిన్ సీడ్స్. సో, ఈ సీడ్స్ అన్నీ కూడా నానబెట్టేసేసుకొని డైలీ తీసుకోవచ్చు. లేదంటే ఈ సీడ్స్ పౌడర్‌ని ఏదన్నా ఒక స్నాక్ టైప్‌లో ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే ఈ సీడ్ పౌడర్‌ని ఒక 1 ఒక గ్లాస్ హాట్ మిల్క్‌లో మిక్స్ చేసుకొని తీసుకున్నా కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఇదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు, పిస్తా, బాదం, వాల్‌నట్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ అండ్ ఎండు ఖర్జూరాలు. సో, ఇవన్నీ తింటే కూడా చాలా మంచిది. వీళ్ళకి ఇమ్యూనిటీ, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దానితో పాటు బ్లడ్ పర్సెంటేజ్ కూడా వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. ఇవి మెయిన్. సో, ఇవి తింటే చాలండి. ఆల్మోస్ట్ ఇదనేది కొంచెం CD4 సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ హెచ్ఐవి పేషెంట్‌లకి ఎనర్జీ ఉంటుంది. అంటే చాలా మంది హెచ్ఐవి ఉన్నవాళ్ళు సిక్ అవుతూ ఉంటారు. ఇంకా రెగ్యులర్‌లీ ఫీవర్ వస్తూ ఉంటది. సో, అటువంటి వాళ్ళకి ఎందుకు ఇలా వస్తుంది అని మనం చెప్పుకుంటే వాళ్ళల్లో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అటువంటప్పుడు చేయవలసింది ఏంటి అంటే ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవాలి. ఇదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి మరి మిల్క్ తాగొచ్చా? పెరుగు తినొచ్చా? అని కొంతమంది అడిగారు. సో, డైరీ ప్రొడక్ట్స్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఏది ఉన్నా గూడా మంచి ఆర్గానిక్‌వైతే ఖచ్చితంగా రెగ్యులర్‌లీ తీసుకోవచ్చు. రెగ్యులర్ వచ్చేసి 500-700 ఎంఎల్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, లేదంటే మిల్క్ గాని తీసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటారు. అండ్ బి12 డెఫిషియన్సీ గూడా లేకుండా ఉంటది. సో, బి12 డెఫిషియన్సీ లేదు అనంటే వీళ్ళకి ఇమ్యూన్ సెల్స్ కరెక్ట్‌గా ఉన్నాయి బాడీలో అనని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటొచ్చేసి డార్క్ చాక్లెట్. సో, డార్క్ చాక్లెట్ హెచ్ఐవి పేషెంట్‌లకి చాలా చాలా మంచిది. దీంట్లో చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో, ఇది తీసుకోవడం వల్ల హెచ్ఐవి పేషెంట్స్‌కి ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. గుడ్ ఫ్యాట్స్ గూడా బాడీకి మనకి అందుతాయి. అండ్ ఇంకొకటొచ్చేసి హెచ్ఐవి ఉన్న లేడీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, సో, సమ్ పీపుల్స్‌కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో, ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఈ హెచ్ఐవి పేషెంట్స్‌కి లేడీస్‌కైతే వీళ్ళకి మంత్లీ పీరియడ్స్ గూడా కరెక్ట్‌గా వస్తాయి. సో, మెయిన్ ఈ ఫుడ్స్ తీసుకోండి అండ్ ఆకుకూరలు తీసుకోండి. వీటన్నిటికన్నా గూడా ముందు ఇంకొకటి ఏంటి అనంటే స్ట్రెస్ లేకుండా. సో, మాకు ఈ జబ్బు ఉంది. సో, మేము చనిపోతాం. అందరిలాగా మేము బక్క చిక్కిపోయి పల లైక్ హెయిర్ ఫాల్ అయిపోయి, సో, చివరికి మేము ఏమీ లేకుండా చనిపోతాం అన్న భయంలో ఉంటారు చాలామంది. సో, ఇది చాలా బిగ్ మిస్టేక్ అండి. హెచ్ఐవి ఉన్నా గూడా మీకేమీ అవ్వదు. మంచి ఫుడ్స్ తీసుకుంటే అందరిలానే కామన్ పీపుల్స్ లాగా మీరు గూడా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. దీనికేం భయపడవలసిన పనైతే లేదు. అండ్ స్ట్రెస్ లేకుండా పాజిటివ్‌గా ఉండండి. ఓకే. డిసీజ్ వచ్చింది. అదే తగ్గుతుంది. సో, నేను హ్యాపీగా, హెల్తీగా ఉన్నాను అనని మీకు మీరు సెల్ఫ్ కౌన్సెలింగ్ చేసుకొని ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. అండ్ ఈ డిసీజ్ ఉన్నా కూడా ఏమవ్వదు. సో, ఈ పేషెంట్స్‌కి కౌన్సెలింగ్ అనేది కూడా చాలా అవసరం. సో, ఈ ఫుడ్స్ తీసుకోండి. మెంటల్ హెల్త్‌ని కరెక్ట్ చేసుకోండి. థాంక్ యూ.